నమస్కారం. ఒక్కసారి ఊహించండి, ఒక కొండరాతిని తొలగించి అందులోనే వినాయకుడి రూపాన్ని చెక్కారు. ఆ వినాయకుడు మనం సాధారణంగా చూసే 4 చేతులతో ఉండడు, కేవలం 2 చేతులతో దర్శనమిస్తాడు. అంతేకాదు, ఆయన తొండం ఎడమవైపు కాదు, కుడివైపుకు తిరిగి ఉంటుంది. విగ్రహం ఎత్తు దాదాపు 6 అడుగులు. శతాబ్దాల చరిత్రకు సాక్ష్యంగా నిలిచిన శాసనాల మధ్య నేటికి లక్షలాది మంది భక్తుల విశ్వాసాన్ని అందుకుంటున్న ఆ అపురూప గణపతి ఎవరో తెలుసా? ఆయనే తమిళనాడులోని పిల్లయార్పట్టి కర్పగ వినాయకుడు. తమిళనాడులోని శివగంగ జిల్లాలో కారైకుడికి సమీపంలో పిల్లయార్పట్టి అనే గ్రామం ఉంది. ఈ గ్రామానికి అంతటికి గుర్తింపు తీసుకొచ్చింది అక్కడి ప్రసిద్ధ కర్పగ వినాయకర్ ఆలయం. పిల్లయార్పట్టి కేవలం భక్తికి సంబంధించిన క్షేత్రమే కాదు, తమిళనాడు ప్రాచీన ఆలయ చరిత్రను అధ్యయనం చేసేవారికి కూడా ఎంతో ముఖ్యమైన ప్రదేశం. మరి ఇక్కడ వినాయకుడిని కర్పగ వినాయకర్ అని ఎందుకు పిలుస్తారు? తమిళంలో కర్పగం అంటే మనం చెప్పుకునే కల్పవృక్ష భావనతో ముడిపడిన పదం. కోరిన కోరికలు తీర్చే కల్పవృక్షంలా తనను నమ్మి ప్రార్థించిన భక్తుల కోరికలను వినాయకుడు నెరవేరుస్తాడనే విశ్వాసంతో ఆ స్వామిని కర్పగ వినాయకర్ అని భక్తులు ఆరాధిస్తారు. కానీ ఈ క్షేత్రంలో అన్నిటికంటే ఆశ్చర్యం కలిగించేది స్వామివారి రూపమే. సాధారణంగా మనం ఆలయాల్లో దర్శించే వినాయకుడికి 4 చేతులు కనిపిస్తాయి, కానీ పిల్లయార్పట్టిలోని కర్పగ వినాయకుడు మాత్రం కేవలం 2 చేతులతో దర్శనమిస్తాడు. అంతేకాదు, సాధారణ గణపతి రూపాల్లో కనిపించే అంకుశం, పాశం కూడా ఈ రూపంలో కనిపించవు. ఇక్కడ మరో అపురూపమైన విశేషం ఉంది. స్వామివారి తొండం కుడివైపుకు తిరిగి ఉంటుంది. దీనినే తమిళంలో వలంపురి అంటారు. అందుకే ఈ స్వామిని వలంపురి వినాయకర్ అని కూడా పిలుస్తారు. భక్తి సంప్రదాయంలో కుడివైపు తిరిగిన తొండం కలిగిన వినాయక రూపానికి ప్రత్యేకమైన ప్రాధాన్యం ఉంది. ఇక స్వామివారు కూర్చున్న భంగిమను గమనిస్తే మరో ప్రత్యేకత కనిపిస్తుంది. స్వామివారు కాళ్లు ముడుచుకొని అర్ధ పద్మాసనం వంటి భంగిమలో ఆసీనులై దర్శనమిస్తారు. ఆలయ అధికారిక వివరణ ప్రకారం స్వామివారి ఉదరం ఆసనాన్ని తాకకుండా ఉండటం కూడా ఈ శిల్పంలోని ప్రత్యేక లక్షణం. ఎడమ చెయ్యి నడుం వద్ద కటిహస్త భంగిమలో కనిపిస్తుంది. ఇంత ప్రత్యేకమైన రూపాన్ని ఒక విడి రాతిపై చెక్కి తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించలేదు. కొండ రాతిలోనే దాదాపు 6 అడుగుల ఎత్తులో ఈ మహాగణపతి రూపాన్ని చెక్కారు. ఒక్కసారి ఆలోచించండి, ఒక కొండ రాతిలోనే ఇంత భారీ గణపతి రూపాన్ని ఇంతటి ప్రత్యేకమైన భంగిమలో తీర్చిదిద్దటం ఆనాటి శిల్పకళా నైపుణ్యానికి ఎంత గొప్ప నిదర్శనమో. ప్రతి సంవత్సరం ఆగస్టు, సెప్టెంబర్ సమయంలో వచ్చే వినాయక చవితి ఉత్సవాలను 10 రోజుల పాటు అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. అలాగే ప్రతి నెల సంకటహర చతుర్థిని కూడా ప్రత్యేకంగా నిర్వహిస్తారు.